అండి, వెల్కమ్ టు జానుగావ్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి మా హోమ్ మేడ్ అండి. మా చెట్టుకు వచ్చిన ఉసిరికాయలతోటి చట్నీ చేస్తున్నాము. ఫస్ట్ వీటిని మంచిగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో పోసుకొని ఒక 1 అవర్ దాకా ఉంచాలి. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది ఆ క్లాత్కి. చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఈ కొన్ని ఉసిరికాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఇవి పచ్చి వాసన పోవాలి, కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది ఉసిరికాయ చట్నీ. చూడండి, నేను చూపించిన విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ ఫ్రై చేసినవి అందులోకి వేయాలండి. బాగాసేపు ఫ్రై చేస్తే మొత్తం అతుక్కుంటుందండి. మొత్తం ఇలా బౌల్కి అతుక్కుంటాయి. చూడండి, నేను స్లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేస్తున్నాను. మొత్తం వీటిని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా చేయాలి. ఇలా వచ్చినాక నేను ఒక వెల్లుల్లి గడ్డని తీసుకొని ఇట్లా తీసి వేసుకున్నానండి. ఎందుకంటే ఇవి కంటికి తగిలితే బాగుంటుంది. 1 కప్పు కారపొడి అండ్ ఎంత కప్పుతోటి తీసుకున్నామో అంతే సాల్ట్ వేయాలండి. నేను కూడా 1 కప్పెడు సాల్ట్ వేసాను. చూడండి, 1 కప్పు కారపొడి, 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఆవపొడి, మెంతిపొడి 2 మిక్స్ చేసి పట్టుకున్నాను. ఎంత అంటే కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే చట్నీలో ఆవపొడి మెయిన్ కదా. ఆవపొడి, మెంతిపొడి అన్నీ ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలండి. మంచిగా వీటిని ఇట్లా కలుపుకోవాలి, మొత్తం ముక్కకు పట్టేటట్టు. ఇట్లా పట్టేటట్టు పెట్టి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు ఆయిల్ ఉంది కదా, మనం ఉసిరికాయలను వేయించుకున్న ఆయిల్లో కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, నేను వేసిన విధంగా మీరు కూడా వేయండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ హీట్ అయ్యాక పైకి తేలుతాయి ఆవాలు. ఇప్పుడు నేను కొన్ని ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో వేసుకున్నాను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్నీకి ఏంటి, వెల్లుల్లిపాయలు ఉండాలండి. చూడండి, ఇట్లా మొత్తం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇవి రెడ్డిష్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేయాలండి. చూడండి, ఆయిల్ హీట్ ఉంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అంతా మాడిపోతుంది. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి అందులోకి ఆయిల్ చల్లారినాక ఇందులోకి డిప్ చేయాలండి. చేశాక మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నా. చూడండి, పోసిన తర్వాత కలుపుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా ఆయిల్ పోసి ఇట్లా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, కానీ మనము ఒక 1 అవర్ తర్వాతనే చూసేవారికి మొత్తం ఆయిల్ కనిపిస్తుంది. ఇందులో పుల్లగా ఉండడానికి నేను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను, ఒక లెమను. చూడండి, ఇంతపాటి పెద్ద నిమ్మకాయ, లేకపోతే చిన్నవి ఉంటే 2 పిండుకోవాలి. చూడండి, ఇలా నేను మొత్తం నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నా. నిమ్మరసం కంపల్సరీగా యాడ్ చేయాలండి టేస్ట్ కొరకు. ఇప్పుడు ఆయిల్ ఇందులో తక్కువ అనిపిస్తుంది కదా, 1 డేలో మళ్ళీ చూసేవారికి ఎక్కువగానే చూపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ పెట్టామో అంతే ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చట్నీ బాగా ఖరాబ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఎంత మంచి, ఇది 1 డేనేనండి. ఇంకా డైలీ ఇట్లానే అయితే ఆయిల్ ఎక్కువ పైకి వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.